యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు, జయించినచో రాజ్యమును భోగింతు. కావున అర్జున, యుద్ధమును చేయ కృతనిశ్చయుడవై లెమ్ము. నమస్తే సార్. మర్డర్ కేసు అయితే 8 to 10, గోల్డ్ మనీ కేసు అయితే 11 to 12, రేప్ కేసు అయితే 2 to 4, మిస్సింగ్ కేసు అయితే 5 to 6. ఏదైనా కానీ అక్కడ హాస్పిటల్ వెళ్ళండి, ఆ టైంకి నేనే మీ ఇంటికి వస్తాను. సార్, నా పేరు మాణిక్యం. ఆంధ్రబాబు కాలనీ, దిగుబడాజీ అపార్ట్మెంట్. మా అబ్బాయి వారం నుంచి కనబడలేదు. టాబ్లెట్స్ వేసుకోపోతే వేసుకో. వస్తున్నా. ఎవరు చిన్న వచ్చింది? సార్, నేను సార్. సార్ రండి సార్. వాటర్ పట్టరమ్మా. మీ అపార్ట్మెంట్లో మొత్తం 5 ఫ్లోర్స్ ఉన్నాయి, 32 ఫ్యామిలీస్ ఉన్నాయి. వేరే ఊరు నుంచి రాసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ జాబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇకపోతే బ్యాంక్ లోన్ తీసుకుని ఈఎంఐ కట్టకుండా ఎక్కడి దాక్కొని తిరిగే వాళ్ళు ఉన్నారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం 4. నీ పేరు మాణిక్యం. మీ ఆవిడ ఈ మధ్యకాలం అనారోగ్యం బాగా చనిపోయారు. మీ అబ్బాయి పేరు వివేక్, మీ అమ్మాయి పేరు చిన్న సరస్వతి. ముద్దుగా మీరు చిన్ను అని పిలుస్తారు. ఇక మొదలెడతారా? మా అబ్బాయి వారం నుంచి కనపడలేదు సార్. అలా అని అందరిని అడిగాము, బంధువుల్ని, స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వారిని, అలా అని అందరిని అడిగాము. కానీ ఫలితం శూన్యం సార్. మరి పోలీసులు ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలా? వారమైనా పోలీసులు టార్చర్ పెడతారు సార్. ఉదయం, సాయంత్రం, రాత్రి అని తేడా లేకుండా వస్తూనే ఉంటారు సార్. కంటికి కనిపించే నిజాల కన్నా ఆ కేసును క్లోజ్ చేయాలనే ఎక్కువ అబద్ధాలు. అందుకే పోలీసులు చెప్పలేదు సార్. నా దగ్గర రావాల్సిన అవసరం ఉంది. పాయింట్ తగిలితే నేనే మీ కేసు ఒప్పుకుంటా, అలా చెప్పండి. లేకపోతే ఈ కేసు వదిలేసి వెళ్ళిపోతా. సార్, మీరు ఏ కేసు పట్టుకున్నా 10 daysలో ఫినిష్ చేస్తారు. బలంతో గెలిచేవాళ్ళు కాదు సార్ మాకు కావాల్సింది, తెలివితో గెలిచేవాళ్ళు కావాలి మాకు. కేసు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అవి మాకు ఇవ్వండి. ఏం చేస్తున్నావు బేబీ? లవ్ యూ బేబీ. నీ కోపం తగ్గాలంటే నీ కోసం ఒక పాట పాడినా బేబీ. బేబీ ఇటు చూడు బేబీ. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాల్ని దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. ఎలా ఉంది బేబీ? ఎరా లవ్వా, ఇది కోర్టు మూవీలో సాంగ్ ఏదండి, ఏమన్నా నమ్మమాకండి. ఏంట్రా 100 అబద్ధాలు చెప్తే గానీ పల్లా అది. అబ్బో, ఒక నిజం చెప్పేసి మా లవ్కి ఎన్నికాటు వేసేద్దామని. సర్లే మామా, పద వెళ్దాం. తప్పురా మామ నువ్వు చేసేది. కాళ్ళు వెళ్ళి పట్టుకుంటే కానీ దొరకలేదురా అది. కాళ్ళు పట్టుకున్నావు దరిద్రంగా. బుజ్జిదలి కూర్చొంత నవ్వే, వచ్చేస్తున్నాను కదే. అంటే ఇప్పుడు నువ్వు నాకు చేతనే అమ్మాయి సాయి పల్లవా? మరి మేమురా ఎరుపు గొట్టలా కనబడుతున్నామా? నువ్వు చేస్తే నీతి, నేను చేస్తే భూత. పోరా రే నీ ఆకు. మామ చెప్పరా. మా ఫైనాన్షియల్ మేనేజర్ గట్టిగా ఎక్కుతున్నాడు రా. తీసుకున్నాడు బాగున్నాడు, ఇచ్చినాడు బాగున్నాడు, మధ్యలో మమ్మల్ని బాగా తెగిస్తున్నాడు రా. కస్టమర్లు ఇదిగో ఇప్పుడే బ్యాంకులో వేస్తా ఉంటారు, గంటలో వేస్తా ఉంటాడు, క్యాష్ ఉంది నా దగ్గర, ఫోన్ పే వేస్తారంటాడు. ఈ లోపు మా మేనేజర్ గారు మా మీద ఎక్కి భరతనాట్యం చేసి అక్కడికి వెళ్ళి పుట్టోతి, ఇక్కడికి వెళ్ళి పుట్టోతి అంటారు. ఉన్న వాళ్ళకి నేను మాట్లాడితే ఫోన్ అంటాడు.
టార్చర్ అమ్మ మొగుల్లా తయారయ్యారా మా మేనేజరు. నిద్రలో కూడా ఆడే వస్తున్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోదాం. అవన్నీ జాబ్లో కామనే కదరా. సార్ మీకు ప్రాబ్లం లేదంటే ఒక పేరు చెప్తా. ఏంట్రా మామ ఇంత పైకి ఉంది ఇల్లు? మామ ఇక్కడ రాక్షసి ఉంది మామ, జాగ్రత్తగా మాట్లాడు. దానికి లూజ్ ఇచ్చామంటే మనకు లూజ్ మోషన్స్ అయిపోతాయి. ఆహా అంత మెంటల్లా? సరే పద చూసుకుందాం. చిన్న బాబాయ్ ఉన్నాడా? లేదు, నాన్న బయటికి వెళ్ళాడు. మరి నువ్వేం చేస్తున్నావు? అడుక్కునే వస్తే డోర్ తీద్దామని ఉన్నా. కిన్లెస్ కోడ్ లాగా ఉన్నాడు వీడెవడు. నిజమే మామ నువ్వు చెప్పింది. బాగుందిరా. బస్ డ్రైవర్ కండక్టర్ కొట్టుకుని ప్యాసింజర్ మీద పడ్డట్టు మీరు కొట్టుకు దింగి నా మీద పడతారు ఇందిరా. అదేలే మామ, రా మామ, ఇల్లు చూడు. చిన్ను వెళ్ళి వాటర్ తీసురా. తర్వాత వస్తలే వాటర్. నేను అందుకని రాననేది. నువ్వే రా రా అంటావు. మా బాబాయ్ వరకు ఉంది. ఎదురింటి అంకుల్. మర్యాదగా ఎవరు చేశారు చెప్పరా? చెప్తావా చంపేమంటావా? అది నేనే సార్, అది నేనే సార్. నేనే సార్, నేనే సార్, నేనే సార్. ఎందుకు వచ్చావు? ఫోన్ చేశారు. చంపావా? చంపేస్తా లేకపోతే సార్. అందుకనే వచ్చాను సార్. ఫోన్ చేసి నాకేం తెలుసు సార్. నేను ఏం తెలియదు సార్. నాకు పైన నువ్వే వచ్చావు. నాకు తెలుసు. నేను చూసాను రా, నువ్వే వచ్చావు. ఏం జరిగిందో నాకు తెలుసు. నువ్వు చెప్తావా? నీ ప్రాణం తీసేయమంటావా? తెలుసు, నాకేం తెలుసు. నిజంగా ఏం తెలుసు.